బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం ఇక దివ్య అయితే వాళ్ళ మదర్ వెళ్ళొచ్చిన తర్వాత యథాప్రకారంగా మళ్ళీ మొదటి గేమ్‌కి వచ్చేసిందని చెప్పాలి. ఇక లైవ్‌లో భరణి గారితో తనుజ కోసం మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అవసరం బట్టి మాట్లాడుతుంది. అవసరం తీరిపోగానే వాళ్ళని దూరం పెడుతుంది. నాతో అలా మాట్లాడే వాళ్ళు అస్సలు నాకు నచ్చరు. అందుకని నేను ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటూ తనూజ కోసం మళ్ళీ భరణి గారి దగ్గర తనకిష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టేసింది దివ్య. ఆ మాటకి భరణి గారంటారు, "ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటారు. ప్రతిసారి వారి కోసం మనం తప్పు పడుతూ మాట్లాడడం కరెక్ట్ కాదు" అంటూ దివ్యకి చెప్తూ ఉంటే, "మీరు ఫస్ట్ నేను చెప్పింది వినండి భరణి గారు. నేను తన కోసం మాట్లాడుతుంది నిజమే. అబద్ధం ఏం మాట్లాడట్లేదు కదా! నేను నిజం మాట్లాడుతున్నా సరే మీరు యాక్సెప్ట్ చెయ్యరు. అందుకే మీ దగ్గర నాకు ఏం మాట్లాడాలన్నా ఈ మధ్య నచ్చట్లేదు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే భరణి గారు దివ్య మాటను అస్సలు పట్టించుకోరు. ఆ తర్వాత సంజన గారి దగ్గర భరణి గారు అంటూ ఉంటారు. ఈ హౌస్‌లో మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఒకరికి మనం నచ్చుతాం, మరొకరికి నచ్చము అన్నట్టు టాపిక్ మాట్లాడుతూ ఉంటారు. ఇక దివ్య కళ్యాణ్ దగ్గర కూర్చొని కూడా ఏదో డిస్కషన్ అయితే చేసింది కానీ లైవ్‌లో అదైతే మనకి పూర్తిగా చూపించలేదు. ఇక కంటెస్టెంట్స్‌కు ప్రస్తుతం హౌస్‌లో ఫ్రీజ్ అండ్ రిలీజ్ టాస్క్ అయితే జరుగుతుంది. కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ అప్పుడే ఫ్రీజ్ అని, స్లో మోషన్ అని, ఫాస్ట్ ఫార్వర్డ్ అంటూ కంటెస్టెంట్స్‌ను ఆట పట్టిస్తూ ఉన్నాడు. ఇక మరోవైపు దివ్య అయితే భరణి గారితో ఇక ఇదే విషయం పైన పదే పదే డిస్కస్ చేయడానికి తెగ ట్రై చేస్తుందని చెప్పాలి. ఇక హౌస్‌లో ఉన్న స్వీట్స్ కోసం కూడా డిస్కషన్ జరుగుతూ ఒక్కొక్కరు స్వీట్ దాచిపెట్టుకున్నది గానీ, ఉన్నది తినడానికి గానీ డిస్కషన్ జరుగుతుంది. ఇక కిచెన్‌లో వంట చేస్తున్న వారికి కూడా ఫ్రీజ్ అని చెప్పగానే వారు కూడా అలానే స్టక్ అయిపోతున్నారు. మరి హౌస్‌లోకి ప్రస్తుతం రీతు మదర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దివ్య మాత్రం ఎవరితో సమయం గడిపితే వారితో తనూజ కోసం డిస్కషన్ అయితే మొదలుపెట్టేస్తుంది. ఒకసారి భరణి గారి దగ్గర, మరోసారి కళ్యాణ్ దగ్గర, అలానే సుమన్ శెట్టి గారి దగ్గర వీరందరి దగ్గర తనూజని మళ్ళీ బ్యాట్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నట్టు క్లియర్‌గా అర్థమైపోతుంది. అయితే తనూజతో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. అదంతా నటన ఏంటో అన్నది అర్థం కావట్లేదు. ఇక మళ్ళీ తన కొత్త గేమ్‌ని స్టార్ట్ చేసి పాత ఆటలోకి వచ్చేసింది ఇక దివ్య. మరి దివ్యపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.